అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలవనుంది? జూబ్లీ ఎన్నికలు వస్తే మాది రహమత్నగర్ డివిజన్ ఎస్ఆర్ హిల్స్లో ఉంటాం మేము. మాది రాజీవ్ గాంధీ నగర్ బస్తీ అధ్యక్షులు మేము. జూబ్లీ విషయానికి వస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మా అభిప్రాయము. ఎందుకంటే ఈరోజు 12 సంవత్సరాల నుంచి ఎలాంటి బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఎలాంటి రోడ్డు కానీ ఇలాంటివి కానీ రహమత్నగర్ డివిజన్లో ఎలాంటిది చేయలేదు. ఈరోజు మన మంత్రులు ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ప్రతి రోజు పబ్లిక్లో ఉంటూ మన సీనియర్ గారు, మా కార్పొరేటర్ గారు ఆయన ఆధ్వర్యంలో మా రాజీవ్ గాంధీ గారికి 3 కోట్ల చిల్లర పైచీలకు రోడ్స్ కానీ ఫంక్షన్లు కానీ ఏదైనా మళ్ళీ ఏదైనా ఉంటే డెవలప్మెంట్ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి వేపించడం జరిగింది. ఈరోజు ఎవరు చూసినా కానీ నవీన్ యాదవ్ అని చెప్పేసి ఆయన ట్రాక్ వస్తుంది. ఆయన పెద్ద మెజార్టీతో గెలుస్తానని మేము అనుకుంటున్నాము. ఇంకా మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి అనుకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశం కూడా ఉందని అనుకుంది. కానీ ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ పరిపాలన అనేది ఇక ఎస్పీఆర్ఎల్స్లో ఎలాంటి జరగలేదు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలకి డబుల్ బెడ్రూమ్ కానీ తర్వాత ఏదో కాళ్ళు కానీ వాళ్ళకి ఎవరైతే కాళ్ళు వచ్చుతారో వాళ్ళకే అభివృద్ధి చెందింది. కానీ మామూలు పేద ప్రజలకు ఎలాంటిది చెందలేదు. కానీ ఏదేమైనా కానీ ఈరోజు జూబ్లీస్లో 11వ తారీఖున ఎలక్షన్ ఉన్నాయి. 14వ తారీఖు కాంగ్రెస్ జెండా ఎగురవుతుందని చెప్పి మా అభిప్రాయం. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 6 పథకాలు అమలు కాలేదు కదా, మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చినాక కూడా ఏం డెవలప్ కాదు అని కూడా కొంతమంది ప్రజలు అంటున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? 10 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ గారు ఎన్నో చేసి అది చేసి దాని డెవలప్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు. ఇలాంటివి చేయలేదు. వీళ్ళు 2 సంవత్సరాలు కాలేదు. ఇప్పుడే మనం అది 10 సంవత్సరాలు చేసినా అడగలేదు. ఈ 2 సంవత్సరాలు అడగడం అనేది కరెక్ట్ భావన కాదని నేను అనుకుంటున్నా. కానీ అయితే ఇంకా సంఘం 3 సంవత్సరాలు చేస్తాడేమో. ఇప్పుడు అలాగే కాళేశ్వరంలో కాళేశ్వరం గురించి చెప్తాను, మీకు తెలుసు ఆల్రెడీ. కాళేశ్వరం గురించి ఏమవుతుందని చెప్పేసి ఇలాంటి వల్ల ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అది ఏమో అది వాళ్ళు అనుకుంటారు కానీ టీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారని మా అభిప్రాయం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మేడం గారు సెంటిమెంట్ అనే వర్కౌట్ అనేది ఈ రోజు హైదరాబాద్లో విలేజ్లో వచ్చి చెప్పలేము. కానీ హైదరాబాద్లో పక్కింటోడు చనిపోతే పక్కప్పుడు వెళ్ళిపోయి ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందని మేము అనుకోవట్లేదు. అసలుకి వర్కౌట్ అని మేము అనుకోవట్లేదు. వాళ్ళు అనుకుని వర్కౌట్ అని చెప్పేసి ఆమె సానుభూతి తెలియటం ఆమె పాపం. ఆమెకేం తెలియదు, రాజకీయం ఏం తెలియదు. ఆమె ఇంటి గృహిణి, ఆమెకి ఎలాంటి తెలియదు అసలుకి. మాగంటి గారు అంటే ఆయనకు చిత్తులు బాగా తెలుస్తున్నాయి. ఆయన 3 సార్లు గెలిచిండు. కానీ ఈమెకు అలాంటిది ఏం లేదు. వాళ్ళ కార్యకర్తలు చెప్తుండ్రు ఈమె ఎవరికి అట్లా ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసి రకరకాలు అనుకుంటున్నారు. అని ఆమె అయితే గెలవదని మేము అనుకుంటున్నాం. అంటే బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు బాకీ కార్డు చూపించి మరీ చెప్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపిస్తే ఇంతవరకు ఏం అమలు కాలే, ఇప్పుడు ఎట్లా అమలు అవుతాయి అని కూడా అడుగుతున్నారు కదా. మరి ఫస్ట్ వాళ్ళు అడగాలి, కేసీఆర్ ఏం చేసిండు అనేది అడగాలి. వాళ్ళు ఎవరు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ప్రశ్నించుకోవాలి. 10 సంవత్సరాలు మేము చేసినాం, గల్లీలో రోడ్ అయిపోయలేదు, కథ అయిపోయలేదు. వాళ్ళు అనుకోవాలి అసలు ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు, తర్వాత 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అసలుకి. వరి కొంటామని వరి అంటే ఊరి అని చెప్పేసి అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నీ. కానీ ఈరోజు ప్రతి పేదవాడికి ఈరోజు రేషన్ కార్డు లేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. సన్నబియ్యం ఇస్తుంది. ఇప్పుడు 200 గ్యాస్కి కలెక్షన్ యూనిట్ ఇస్తుంది. ఇప్పుడు లేడీస్కి అయితే బస్సు వాళ్ళు వెళ్ళడానికి బస్సు ఫ్రీ ఇస్తుంది. ఇది మన కళ్ళకి కనపడుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనకు టైం ఇచ్చి అవి కూడా చేస్తామని చెప్పేసి ఆయన కూడా ఎన్నో చెప్తా ఉన్నాడు మీటింగ్లలో. కానీ ఏది ఏమైనా కానీ ఇక్కడ కాంగ్రెస్ జెండా పక్క. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అన్నారు కదన్న, ఇప్పుడు మేము ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ మీ ఇంటి మీదకి బుల్డోజర్లు వస్తాయి, మళ్ళీ హైడ్రా అని కూడా అంటున్నారు కదా. మరి వాళ్ళ ఫామ్ హౌస్లోకి వస్తాయని వాళ్ళ భయం మా మీద దొబ్బుతుండేమో. అలాంటి బుల్డోజర్లు వస్తాయంటే అది ఎవరి మీదకి వస్తాయి, ఎవరి మీదకి రాదు. అది ఏదైతే ఎఫ్టీఎల్లో ఉందో బఫర్ జోన్లో ఉందో వాళ్ళ మీదకి వస్తుంది. అది పేద ప్రజల మీద తీసుకొచ్చి బుల్డోజర్లు పెట్టడానికే వాళ్ళలాగా కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకునేట్టు ఇది సీఎం కాదు రేవంత్ రెడ్డి. వాళ్ళలాగా పరిపాలన చేసే వ్యక్తి అయితే కాదు. వాళ్ళ ఓటు బ్యాంక్ గురించి అలా చెప్తున్నాడు ఆయన. వాళ్ళ ఓటు బ్యాంక్ ఏదంటే అది కావాలని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇలాంటి దీనికి ఎలాంటి సమ్లో ఉండరు. సమ్లో ఏముందంటే ఇప్పుడు 50 గదాలు 100 గదాలు ఉంటాయి ఎవరికే. కానీ 100 గదాలు బుల్డోజర్ వస్తుందా? ఆయన ఓటర్ను డివైడ్ చేయడానికి తప్ప ఎలాంటిది లేదు అక్కడ. అందరు తెలుసు ఈ రోజు అందరు తెలుసు. పబ్లిక్ ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. వాళ్ళకు 3 సార్లు ఇచ్చాం, అధికారం ఇచ్చారు. పబ్లిక్ ఇదే పబ్లిక్ చాలా హుషారు అసలుకి.
వాళ్ళు అనుకుంటారు బుల్డోజర్ అని. ఓటరు తప్పుదో పట్టింది తప్ప అలాంటి ఏం ఉండదు. ఏదేమన్నా కానీ నవీన్ యాదవ్ పక్క చేస్తాడు. కాంగ్రెస్ జెండా కూడా పోతాం జూబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఊరు మొత్తానికి కాళ్ళు తెప్పించి వాళ్ళు తన సొంత నివాసం కోసం నీళ్లు మలుపుకున్నాడు. అలాంటి పని రేవంత్ రెడ్డి చేయలేదు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం చూడండి ఒకసారి, అతని ఇంటి దగ్గర సొంతంగా పక్కా ఇల్లు కట్టించినాడు ఇప్పటికి అందరికి, ప్రతి ఒక్కరికి. కేసీఆర్ లాగా మాగంటి గోపనాథ్ లాగా వీళ్ళలాగా అక్రమాలకు ఏం చేయలేదు. మాగంటి గోపనాథ్ గారు ఇంతకుముందుకు ఇక డబుల్ బెడ్రూమ్ దగ్గర ప్రజలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళ అనుచరులు డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు, కానీ నిరుపేదలకు మాత్రం ఎటువంటి సాయం చేయలేదు ఇప్పటివరకు. అందుకనే తప్పకుండా ప్రజలందరూ దయచేసి నవీనాథ్ ఓటేసి నవీనాథ్ గెలిపించాలని కోరుతున్నాను. అంటే ఒక గూండాని నించోబెట్టినారని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి కదా, ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కదా. గుండా అయితే ఇప్పుడు ప్రజలైతే ఆదర్శించారు కదండి. రౌడీ షీటర్ అయితే ప్రజలైతే ఆదర్శించారు కదా. ఒక రౌడీ షీటర్కి ఒక అంత పెద్ద నాయకుడు తలసాని యాదవ్ వాళ్ళ అన్న బిడ్డను ఎలా ఇస్తారండి? అది కూడా పాయింట్అవుట్ చేసి చూడాలి కదండి. మరి గుండాయిజం అనేది ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే రెచ్చగొట్టి మాట కలిపి మమ్మల్ని భయప్రదం చేసి అవి అన్ని నానా విధాలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ రోజు మాకు మంచి రోజులు వచ్చినాయి కాబట్టి మేము నవీనానికి సపోర్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి నవీనానికి ఓటేసి నవీనాన్ని గెలిపేయాలని కోరుతున్నాం. అంటే బీజేపీ నుంచి కూడా లంకల్ దీపక్ రెడ్డి గారు ఉన్నారు కదా అన్న, మరి ఇప్పుడు ఆయన కూడా నించుంటున్నారు. మరి ఆయన ఏమన్నా ఇక్కడ చేశారా, సేవలు ఏమైనా అందించారా ఇక్కడ సైడ్? బీజేపీ వాళ్ళు సేవలు చేసింది ఏం లేదు, వాళ్ళకి అధికారం కూడా చేయలేదు, వాళ్ళు సేవలు చేయలేదేమో. మేము మామూలుగా అయితే ఈ జూబ్లీస్లో అధికారం అయితే రాదు, వాళ్ళది కష్టం, వాళ్ళది బీజేపీ అయితే కష్టం. ఉన్న జనాలు ఎవరు కూడా వాళ్ళకు వేయరు అన్నట్టు. వేస్తే మరి ఏమైనా చేస్తారేమో మరి తెలియదు. మళ్ళీ ఇప్పటి వరకు అయితే వాళ్ళని అధికారంలో మేము చూడలేదు. అది అంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎటువంటి డెవలప్మెంట్ చేయలే అంటారా? మాగంటి గోపీనాథ్ గారు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేరు. అది ఏ డివిజన్కి వెళ్ళినా చెప్తారు, ఎక్కడ పోయినా చెప్తారు, ప్రజలు చెప్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్తారు. వాళ్ళ పరిస్థితుల్లో ఏం డెవలప్ కాలేదు. కాకపోతే ఇప్పుడు ఏదో ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని ఏదో ఒకటి అనాలని అంటారు అంతే. వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు అంటే బస్సు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ వస్తుంది, 200 యూనిట్లు వస్తున్నాయి, 500 కరెంట్ బిల్లు వస్తుంది, సన్నబియ్యం ఇస్తారు. వాళ్ళది ఎట్లుంది, వీళ్ళది కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంది పరిపాలన? వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళకి బుల్డోజర్లు వస్తాయి, ఇల్లు కూడా కొడతారు, ఈ డైలాగులు నేర్చుకొని వాళ్ళు మాట్లాడతారు. ఆ డైలాగులు మాట్లాడి 2 సార్లు గెలిచారు. 3ఓసారి అది వర్కౌట్ కాక ప్రజలు కూడా చూస్తారు, చూసి 3ఓసారి సాలరా బాబు మీ డైలాగులు అని చెప్పేసి పక్కకి జరిపేసారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు కదా, తులం బంగారం ఇస్తామని చెప్పి ఇస్తలేరు, స్కూటీ ఇస్తాను కూడా చెప్పి ఇచ్చి మాట తప్పినారు. మహాలక్ష్మి పథకం కింద 2500 కూడా ఇస్తాను కూడా తప్పించుకున్నారు కదా, ఇంతవరకు ఆ మాట నెరవేర్చుకోలేని అన్నారు కదా. అది ఏం తప్పించుకున్నట్టు కాదు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు ఎప్పుడైతుందో ఎప్పుడు చేస్తారో చేస్తారు. అది చేయకుండా అయితే వదలరు. వాళ్ళు అన్నది ఖచ్చితంగా చేస్తారు. ఏదైతే అమలు చేస్తామన్నారో అది కంపల్సరీ అవుతుంది. అవి చూపిస్తారు. ఈ 5 ఏళ్ల లోపల అవి చూపిస్తాం, అది మొత్తం చేసి చూపిస్తారు. మీ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూట్ ప్రజలకు ఏం చెప్పబోతారన్న? మా జూబ్లీ హిల్స్ ప్రజలకైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవంతుడు యువకుడు, అందరిలో ముంచుకున్న వ్యక్తి, అన్నిటికీ ఆపద అనగా మా ఇంటి పక్కన ఉంటాడు. అర్థం అలా ఏ టైంలో వెళ్ళినా, నైట్ వేళకి వెళ్ళినా, ఏ టైం వెళ్ళినా అన్న అనగానే ఆపద ఆదుకుంటాడు. అట్లాంటి వ్యక్తికి గెలిపించుకోవడం మన అందరి హక్కు. కాబట్టి అందరూ దయచేసి నవీన్ యాదవ్ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. ఇక్కడ ఎలక్షన్ ఉంది కదా, జూబ్లీస్ బై ఎలక్షన్, కానీ ఇక్కడ పని చేయాలండి. డ్రైనేజ్ వాటర్ అది ఇది చాలా వెళ్తుంది. మేము ఆటో నడిపిస్తాం, పోతే అప్పుడు చూస్తాం ఇక్కడ మొత్తం నీళ్ళే వస్తుంది. సైడ్ 3 కానీ బోరాబండ హాజీ మస్తాన్ కానీ మన ఎక్కడ కానీ అక్కడ నీళ్ళే ఉంటుంది, డ్రైనేజ్ వాటర్. మెయిన్ పని చేయాలి అసలు జూబ్లీస్లో. ఎవరు పని చేస్తే బాగా ఉంటుంది ఎవరైనా వస్తే. అదే మేము ఆలోచిస్తున్నాం. ఎవరైనా కానీ పని కావాలి. ఇక్కడ పని నడుస్తలేదు. ఎక్కడంటే ఎక్కడ వాటరే ఉంది, డ్రైనేజ్ వాటర్. జర్రా నీళ్ళు వర్షం వస్తే కానీ స్కూల్ పిల్లలు పోనీకి ఇబ్బంది వస్తుంది అందరు. అది చెప్తున్నా అండి ఇక్కడ. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నాను? ఇప్పుడండి చాలా మన జూబ్లీస్ అంటే ఇసుగుడ చెక్ పోస్ట్లో నవీన్ యాదవ్ ఉంది, లోకల్ ఇక్కడే ఉన్నారండి. వాళ్ళకి వేస్తారని అందరు వేస్తున్నారండి ఓటు అందరు. అంటే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు కూడా నిల్చున్నారు కదా, మరి అందరండి. కానీ ఇప్పుడు ఒకసారి ఆమె కూడా ఛాన్స్ ఇవ్వాలని మేము చూస్తున్నాం. రన్నింగ్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆమె కూడా నవీన్ యాదవ్ ఎప్పటి నుంచి ఉంది, చాలా రోజు నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని మేము చూస్తున్నామండి. మంచి పని చేయాలి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అని మేము ఆలోచిస్తున్నామండి. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏమైనా డెవలప్మెంట్ అయినాయా? డెవలప్ అయింది అండి, రోడ్ కూడా వేసినారు, బాగానే చేసినారు. కానీ ఇప్పుడు ఒకసారి మన నవీన్ యాదవ్ కూడా ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాం. అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు ఏమైనా సేవలు చేశారా, ఎక్కడ అందించారా? సేవ కానీ ఏదైనా కానీ వాళ్ళు చిన్న పార్టీ ఏదైనా పెడితే నవీన్ యాదవ్ వస్తారు, వచ్చి చూస్తారు. ఏదైనా వస్తే అందరికీ ఒకలాగా చూస్తారండి.
ఏదైనా కానీ వస్తారు. మన లోకల్ ఏరియా కదా, ఇక్కడే ఉంటారు. ఇసుగూడ చెక్ పోస్ట్ మనకి ఏదైనా అయితే మన చెక్ పోస్ట్ దగ్గర పోయి ఆఫీస్లో పోయి చెప్పొచ్చు అని మేము చూస్తున్నామండి. నవీన్ యాదవ్ రావాలి అని ఇక్కడ నుంచి చూస్తున్నాం. అయితే నవీన్ యాదవ్ గారు గెలవాలి అని. అవునండి, జూబ్లీస్ నుంచి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఉందని అంటున్నారు కదా, ఇంత ముందు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేరంటారా? చేయలేదండి. ఏదైనా వస్తే నీళ్ళు పోతుంది, మళ్ళా వాళ్ళకు ఫోన్ చేసి వస్తారు, మళ్ళీ సాఫ్ చేస్తారు, మళ్ళా నీళ్ళు అట్లనే. మెయిన్ పైప్ లైన్ చూడాలి, జర పని చేయాలి బాగా. చిన్న చిన్న పిల్లలు స్కూల్ నుంచి వెళ్తారు, మీరు చూడండి ఇప్పుడే వర్షం వచ్చింది, ఇక్కడ చూడండి మొత్తం నీళ్ళే వస్తుంది. ఇక్కడ మన సైడ్ తిరిగి కానీ బోరాబండ ఎక్కడనంటే నీళ్ళు డ్రైనేజ్ వాటర్ చాలా వస్తుంది. ఆ పని చేయాలి మెయిన్, అసలు దాని గురించి చూస్తామండి. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏ పార్టీ గెలవనుంది? ఇప్పుడు అండి ఎట్లయినా నవీన్ యాదవ్ రావాలండి ఇక్కడ. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరు వచ్చినా ఏం పని చేయలేరు. గోపీనాథ్ ఉండే కానీ ఏం డెవలప్ చేయలేరు. బాబా ఫస్ట్ ఎదురు కొంచెం డెవలప్ చేసిండు బోడావండ మొత్తం. డిప్టీ కలెక్టర్ ఉన్నప్పుడు డెవలప్ చేసిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. నవీన్ యాదవ్ వస్తే ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది. అంటే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏం డెవలప్ చేయలే అంటారు మీరు ఇక్కడ? ఏం డెవలప్ అవ్వలేదు. బాబా ఫస్ట్ ఉంటేనే డెవలప్ అయింది. రోడ్ కటింగ్, అది కటింగ్ మొత్తం ఆయన ఉంటేనే రోడ్లు మంచిగా అయినాయి. సిమెంట్ రోడ్డు గల్లీ గల్లీలో వచ్చింది బాబా ఫస్ట్. ఇప్పుడు ఎట్లయినా నవీన్ యాదవ్ రావాలా. వస్తే కొంచెం అందరికీ ఏమంటే నవీన్ యాదవ్ పోయి కలిసొచ్చు. అది గోపీనాథ్ది కలవాలంటే ముందు టైం తీసుకోవాలా, అది తీసుకోవాలా. నవీన్ యాదవ్తో డైరెక్ట్ పోయి కలవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు, అది మాకు తెలుసు. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారిని రౌడీ అని కూడా కొంతమంది విమర్శలు ఇస్తున్నాయి కదా, దాని మీద ఏమంటారు మీరు? అట్లా ఏం లేదండి, రౌడీ ఏం లేదు. ఆయన వస్తే కొంచెం అందరికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏమైనా ఉంటే రౌడీజం ఏముంది బోడమండలం బాబా ఫస్ట్ మొత్తం క్లోజ్ చేసేసిండు. రౌడీజం ఇక్కడ ఏం రౌడీజం నడుస్తలేదు ఇప్పుడు. అంటే నవీన్ యాదవ్ గారు వస్తే ఏమన్నా ఇంతవరకు ఏమైనా మంచి పనులు చేశారా మరి మీకు ఇక్కడ? నవీన్ యాదవ్ ఇప్పుడు వరకు ఆయనకు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు దొరికితే కంపల్సరీ చేస్తాడు, అది మాకు నమ్మకం ఉంది. ఈ బోడమండ మొత్తం కాంగ్రెస్ క్యాన్వీసింగ్లోనే ఉంది. కాంగ్రెస్ రావాలా, నవీన్ యాదవ్ రావాలా. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మంచి అభిప్రాయం లేదు కదా ప్రజల్లో, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని ఎట్లా అనుకుంటున్నారు? ఎందుకంటే ఉండే జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మంచి ప్రాబ్లం ఉండే కాంగ్రెస్తో. జనార్దన్ రెడ్డి పోయినప్పటి నుంచే కొంచెం ఇదైంది. ఆయననే ఈ బోడబండకి రోడ్ బస్సులు తెచ్చిండు జనార్దన్ రెడ్డి, మానేల నీళ్ళు తెచ్చిండు జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీనే మొత్తం బోడబండకి డెవలప్ చేసింది ఇప్పటి వరకు, వేరేది ఏ పార్టీ డెవలప్ చేయలేదు. నవీన్ యాదవ్ కంపల్సరీ రావాలా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు ఉంది కదా, అయితే ఏమైనా సెంటిమెంట్ తో వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? లేదండి, ఏం లేదు. ఇప్పుడు కంపల్సరీ కాంగ్రెసే రావాలా. అందరికీ అదే ఉంది. మేము క్యాన్వేజింగ్ కూడా కాంగ్రెస్దే చేస్తున్నాం. అంటే బీజేపీ నుంచి ఇప్పుడు లంకల్ దీపక్ రెడ్డి ఉన్నారు కదా, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? లేదండి, అస్సలు లేదు. ఆయన రాడు. నవీన్ యాదవ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు? మెజారిటీ వస్తుందండి, మస్తు మెజారిటీ వస్తుంది. గోడబండ, కార్మిక నగర్, సుల్తాన్ నగర్, యూసుఫ్ కూడా మొత్తం మెజారిటీతో మస్తు వస్తుంది. ఆయన కంపల్సరీ మాకు నమ్మకం ఉంది. ఆయనకే క్యాన్వీసింగ్ చేస్తున్నాం, ఆయననే రావాలని మేము మొత్తం ఇది చేస్తున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి బీఆర్ఎస్ నుంచి అయితే మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, మరి బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, ఎవరు గెలవనున్నారన్న? సామాన్యంగా అయితే ఎక్కువ ముక్కుసూపు అయితే టీఆర్ఎస్ ఉందమ్మా ఇక్కడ జూబ్లీస్లో. ఎందుకంటే ఆయన మంచి మంచి పనులు చేసిండు. గోపీనాథ్ రోడ్లు వేయించిండు, పైప్ లైన్, మోరీ లైన్లు అవి బాగా పనులు చేసిండు. ఆయన ఎక్కువ ప్రజల దృష్టిలో ఆయన బాగా తిరిగాడు. ఈ మా సైడ్ ఎక్కువ అదే ఉంది, ఆయన మీదనే ఊపు. ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా, ఇక దానివల్ల ఆయనకే ఎక్కువ ముక్కు చూపుతున్నారు జనాలు. ఇక చూడాలి మళ్ళీ. ఇక నవీన్ అన్నవి మంచోడే, మంచి పనులే చేసిండు నవీన్ అన్నవి. కానీ ఏంటంటే కొంచెం ఈమె కొంచెం ఎక్కువ తిరుగుతుంది, కొంచెం వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. చూడాలి ఎవరు వస్తారో. కన్ఫర్మ్గా అయితే టీఆర్ఎస్ఏ అనుకుంటున్నాం. అంటే ఇంతవరకు మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న హయాంలో మంచి పనులు చేసినారు ఇక్కడ? మంచి పనులు చేశారమ్మా, మంచి పనులు చేశారు. ఏదైనా అందరికీ ఏ పథకాలు వచ్చినా అందరికీ చేరగొట్టాడు ఆయన. ఏ పథకమైనా అందరికి ఇంటి వరకు వచ్చింది, మంచిగా చేశాడు. అదే డెవలప్మెంట్ ఎలా ఉంది అన్న? రోడ్లు గీళ్ళు అన్నీ మంచిగా నేర్పించాడు. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇప్పించాడు, డబల్ బెడ్రూము అవి ఇవి. ఇక్కడ బోడబండ స్లమ్ ఏరియాలో చాలా పనులు చేశాడు. కొందరు లేదని పోయిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, డబల్ బెడ్రూమ్లు అవి. అది సబ్సిడీ కింద అన్నీ మంచిగా చేశాడు, మంచి పనులు చేశాడు అన్నీ ఆయన పాపం. అయితే
నిన్న సున్నం చెరువుని కేటీఆర్ గారు ఈ రోజు హరీష్ రావు గారు విజిట్ చూశారు కదా, మరి ఏమనుకుంటున్నారు వాళ్ళ చెరువు గురించి? సున్నం చెరువు అంటే ఇప్పుడు సున్నం చెరువు అంటే అది చెరువు ఉంది అప్పటి నుంచి చెరువే ఇప్పుడు చెరువే. ఇక వాళ్ళు దాన్ని ఏం డెవలప్ చేస్తారో వాళ్ళకి తెలియాలి. అది ఆ సున్నం చెరువు అంటే ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉంది చెరువు. ఆ చెరువుని ఏం చేస్తారో తెలియాలి అలా. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లలో బీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నారా? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది, కాంగ్రెస్ బి ఉంది. బీఆర్ఎస్ అంటే ఇక బీఆర్ఎస్ అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే ఏదైనా చనిపోయాడు, కొంచెం సానుభూతి ఉంటుంది కదమ్మా. అది అంటే బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి కూడా నించున్నారు కదా, మరి అన్నీ బీజేపీ అంటే ఇక మామూలే కాదు, ఇక చెప్పలేము దాని గురించి. బీజేపీ రావచ్చు అంటే నవీన్ యాదవ్ కూడా ఇక్కడ మంచి మంచి పనులు చేశారు, సేవలు చేశారని కూడా అంటున్నారు కదా. చేశాడమ్మా నవీన్ యాదవ్ మంచి మంచి పనులు చేసి ఆయనకు బి ఉంది. ఇక జనాలు ఎవరికి జనాల చేతిలో ఉంది, అది మన ఒక్కరి వల్ల అయితే కాదు కదా. మనకు క్యాండిడేట్ని బట్టి చెప్పగలుగుతాం అలా. నవీన్ అన్నవి మంచివాడే, ఆయనవి జనాల మనిషి, జనాల మీద పనిచేసినవాడే నవీన్ అన్నవి. కానీ ఈ రెండింటి మధ్యలోనే టీఆర్ఎస్ ఏంటంటే కొంచెం ఎక్కువ పనులు చేసింది, ఎక్కువ డెవలప్మెంట్ చేసింది. దానివల్ల కొంచెం టీఆర్ఎస్కు చెప్పలేం.